చంద్రబాబు నాయుడు గారి మీద ఏబిఎన్ ఆర్కే గారు తదితర పెద్దలందరూ అన్నది ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అంటారు. మీరు రాజకీయం చేయకపోతే పార్టీ ఎలా మనుగడలో ఉంటది అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికి వచ్చారు. చంద్రబాబుకి ఇప్పటికే పేరుంది. అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేవారు. రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటూ మంత్రులు, పార్టీ నాయకులకు కూడా సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే రాజకీయం చేయరైన. నిజానికి ఆయన చేసిన ఆ అభివృద్ధి వల్లే ఈరోజు హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారింది. కొన్ని లక్షల మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తెలుగోళ్లు స్థిరపడ్డారు. చాలా మంది దళితులు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, ఆయన తీసుకొస్తున్న ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో రేపు మన పిల్లలకి అందులో ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలే హైదరాబాద్ కో బెంగళూరుకు వెళ్ళిపోకుండా మన పిల్లలు ఇక్కడే మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తా ఉంటారు. ఆయన చేసే అభివృద్ధిని మనం తప్పు పట్టకూడదండి. అయితే ఆర్కే గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది. పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప నాయకుడు అధికారంలో ఉండాలి, ప్రజలకు మంచి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిందే. అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిందే.